ఈరోజు రాత్రి 8:30 గంటలకు జాతిని ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగిస్తారని వార్త వచ్చింది. పార్లమెంటు ఒక ప్రజాస్వామ్య వ్యవస్థకి, అధికార పక్షానికి కాదు ప్రతిపక్షాలకి అందరికీ అది ఒక ఉన్నతమైనటువంటి రాజ్యాంగ వ్యవస్థ. అలాంటి వ్యవస్థ ఒక నిర్ణయం చేసిన తర్వాత దానికి భిన్నంగా ఈరోజు బీజేపీ కానీ లేదా మోడీ ప్రభుత్వ వాళ్ళ నాయకులు కానీ దాన్ని నిరసిస్తూ చేస్తున్నటువంటిది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయటం. పార్లమెంటు మీద, పార్లమెంటరీ వ్యవస్థ మీద ఏమాత్రం గౌరవం ఉన్నా దాన్ని అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు అబద్ధాలు సబద్ధాలతోటి రాజ్యాంగ సవరణ ఓడిపోతే మహిళా రిజర్వేషన్ల బిల్లే ఓడిపోయింది అని చెప్పి ఈరోజు ప్రచారం చేస్తున్నారు. మహిళా రిజర్వేషన్ల బిల్లు 2023లోనే ఒక ఏకగ్రీవంగా చట్టం రూపం దాల్చింది. 2024 ఎన్నికల్లో దాన్ని అమలు చేయలేదు. అమలు జరపబోవడానికి కారణం బీజేపీ, మోడీ నాయకత్వంలోని ప్రభుత్వం. వాళ్ళదే నేరం. వాళ్ళు 3 సంవత్సరాలు కోల్డ్ స్టోరేజ్లు పెట్టి అమలు చేయకుండా ఇప్పుడు పార్లమెంటుకు ముందు రోజు అది అమల్లోకి వచ్చినట్టు నోటిఫికేషన్ ఇచ్చారు. మహిళా రిజర్వేషన్లు అమలు జరపడానికి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఇక పార్లమెంట్లో బిల్లు అవసరం ఏంటి అంటే, పార్లమెంట్లో పెట్టింది మహిళా రిజర్వేషన్ బిల్లు కాదు, ఆ పేరుతోటి డీలిమిటేషన్ బిల్లు. నియోజకవర్గాల సంఖ్యను పెంచడానికి ఏ ప్రాతిపదిక మీద పెంచుతారు? 20 ఇప్పుడు ఉన్నటువంటి దాని మీద నిష్పత్తి ప్రకారం పెంచుతా ఉంటున్నారు. అబద్ధం. బిల్లులో పాపులేషన్ సెన్సస్ జనాభా ప్రాతిపదిక మీద పెంచుతామని స్పష్టంగా ఉంది. జనాభా ప్రాతిపదిక మీద పెంచితే మన రాష్ట్రానికి నష్టం. ఈ విషయం తెలుగుదేశం నాయకులు లావు కృష్ణదేవరాయలు చెప్పాడు పార్లమెంట్లో, మిథున్ రెడ్డి చెప్పారు వైసీపీ నాయకులు. వీళ్ళిద్దరూ రాష్ట్రానికి నష్టం అని చెప్పి కూడా మళ్ళీ ఆ బిల్లును బలపరుస్తూ ఓటేశారు. కారణం ఏంటి? అమిత్ షా చెప్పాడు, మేము ఆ మాటను నమ్ముతున్నామని. అమిత్ షా మాటను ఎలా నమ్ముతారు? దానికి అమిత్ షా చెప్పిన మాటకు పూర్తి భిన్నమైనటువంటి విషయం బిల్లులో ఉంటే బిల్లును నమ్మకుండా, కాగితం మీద నల్లక్షరాలతో ఉన్నదాన్ని నమ్మకుండా ఆయన మాటలు నమ్ముతారా? పోనీ బీజేపీకి ఏమైనా ఇచ్చిన మాటల్ని అమలు చేసిన చరిత్ర ఏమైనా ఉందా? ఆ చరిత్ర లేదు. గత 12 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన ప్రతి వాగ్దానం, ప్రతి హామీ ఉల్లంఘిస్తూ వచ్చారు. ప్రత్యేక హోదా ఇస్తాను ప్రధానమంత్రి చెప్పాడు, ఉల్లంఘించారు. విభజన హామీలు అమలు జరుపుతామని చెప్పారు, పార్లమెంట్లో ఉల్లంఘించారు. కడప ఉక్కు ఫ్యాక్టరీ కట్టుతాం ప్రభుత్వం అన్నది ఉల్లంఘించారు. రాజధాని నిర్మించిస్తా ఉన్నారు, ఉల్లంఘించారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం చేయమన్నారు, ఉల్లంఘించారు. ఒకటి కాదు, అనేక ఉల్లంఘనలు, ఉల్లంఘనల మీద ఉల్లంఘనలు. రాముడు తండ్రికి ఇచ్చిన మాట కోసం అడవులకు వెళ్ళాడు. బీజేపీ వాళ్ళు అధికారం కోసం ఎన్ని మాటలైనా తప్పుతారు. అది వాళ్ళ నైజం. మాట తప్పే బీజేపీని హోంమంత్రి, ప్రధానమంత్రి మాటలు మీరు ఎలా నమ్ముతారు? అంటే ప్రజల్ని తప్పుదారి పట్టించినాక. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు పణంగా పెట్టి మీరు రాజకీయ అవసరాల కోసం ఈరోజు మనకు నష్టం తెస్తున్నారు. అందుకని ఈ డీలిమిటేషన్ బిల్లుని ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ సంఖ్య 2026లో జనాభా లెక్కలు జరుగుతుంటే 2011 జనాభా లెక్కల ప్రకారం చేస్తూ ఉన్నారు. దీనికి ఎవరు నష్టపోతారు? దీనివల్ల ఎస్సీ ఎస్టీలు నష్టపోతారు. ఇప్పుడు ఓబీసీ రిజర్వేషన్లు సమస్య పెండింగ్లో ఉంది. కుల గణన జరగాలి. కులగణన జరిగితే ఏ కులం ఎంత తెలుస్తే దాన్ని బట్టి రిజర్వేషన్లు కూడా అప్డేట్ అవుతాయి. 2011 ప్రకారం జరుపుతామంటే అర్థం ఏమైనా ఉంది? అసలు జనాభా లెక్కలు జరుగుతుంటే ఇప్పుడు. అందుకని ఇవన్నీ కూడా రాజకీయ ప్రయోజనాల కోసం బీజేపీ ఆడుతున్న నాటకం. ఈ నాటకంలో వైసీపీ, బీజేపీ, తెలుగుదేశం కూడా భాగస్వామి అయ్యి మన రాష్ట్ర ప్రయోజనాలు పణంగా పెట్టాయి. ఇప్పటికైనా వాళ్ళు వాస్తవాలు తెలుసుకొని, ఇప్పుడు పత్రికలు, మన రాష్ట్రంలో తెలుగు పత్రికలు కూడా ఎలా నష్టమో మన రాష్ట్రానికి రాస్తున్నాయి. సంపాదకీయాలు రాస్తున్నారు, వ్యాసాలు రాస్తున్నారు. వాళ్ళకి తెలియక కాదు, వాళ్ళ సొంత రాజకీయ అవసరాల కోసం తెలుగుదేశం, వైఎస్ఆర్సీపీలు బీజేపీని బలపరుస్తున్నాయి. వాళ్ళకి భయపడి బలపరుస్తున్నారు సొంత అవసరాల కోసం. ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని మీరు ఈ డీలిమిటేషన్ బిల్లును వ్యతిరేకిస్తూ ముందుకు రావాలి. ఇప్పుడు తాత్కాలికంగా ఆగిపోయింది కాబట్టి మంచిది అది. కానీ బీజేపీ కోసం ప్రజలను రాష్ట్ర ప్రజలను పణంగా పెట్టొద్దని చెప్పి నేను ఆ పార్టీలకి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇక ముందైనా సరే రేపు వచ్చే 2029 నాటి ఎన్నికల్లో ఈ డీలిమిటేషన్తో నిమిత్తం లేకుండా మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు జరపాలి అనేది మా డిమాండ్. దానికోసం మేము దేశవ్యాప్తంగా ఉద్యమానికి కూడా సిద్ధమవుతున్నాం.